వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఒకే రోజు ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నియామకం. బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే పదవి విరమణ పొందిన ఏబీ వెంకటేశ్వరరావు. ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను అరెస్ట్ చేసిన తణుకు రూరల్ పోలీసులు. వారి వద్ద 13 కిలోల వెండి ఆభరణాలతో పాటు 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు. 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కుషాయిగూడ ఎస్ఐ షఫీ. హైదరాబాద్ సెక్రటరియట్ ఎదురుగా ఉన్న అమృత కాస్టల్ హోటల్లోని మేఘవి వెల్ నెస్సా స్పా సెంటర్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. भाई व्यूअर తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న 2 అంతర్జిల్లా నేరస్తులను తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పందిరి వెంకటనారాయణ, నగరపు ఈశ్వరరావులను అరెస్ట్ చేసి వారి వద్ద 13 కిలోల వెండి ఆభరణాలతో పాటు 600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 47 లక్షలు ఉంటుందని తణుకు రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు వెల్లడించారు. మా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్కి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకి అందరికీ నా నమస్కారం. నా పేరు జీవీ నాయకులు. నేను తణుకు రూరల్ మా ఇద్దరు ఎస్ఐ తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ అండ్ ఎరగౌర ఎస్ఐ ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య ఎక్కువలో 6 నెలల కాలంలో జరిగినటువంటి హౌస్ నేరాలకు సంబంధించి ఉదయాన్ని జరిగింది. అతను సుమారు మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో సుమారు 15 ఇంటికి సంబంధించిన నేరాలు చేసింది జరిగింది. ఆమె దగ్గర నుంచి సుమారు 600 గ్రాముల వరకు బంగారం, అలాగే 14 కేజీల వరకు 2 వస్తువులు రికార్డు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ టెస్ట్ని చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఎంఓ ఏంటంటే వీళ్ళు ముందు
ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసిన తర్వాత నైట్ వెళ్ళి సినిమా అయిన తర్వాత వీళ్ళు ఆ ఇంటిని రెక్కీ చేసి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి లోపలికి వెళ్ళి దొంగతనం చేయకుండా వారు మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సంబంధించి పాలకోడేరు, అలాగే ఇరగవరం, అలాగే పైటపరు, తణుకు రూరల్, అలాగే పెనుమంట్ర లిమ్స్లో నేరం చేశారు. అలాగే మన ఈస్ట్ గోదావరి సంబంధించి ఉండ్రాజవరం, పెరవల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొంగతనం చేశారు. అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవల్లి, శివకోడు, తర్వాత రాజోలు, అలాగే అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు నేరం జరిగింది. అలాగే మనకి అత్తిల్లో కూడా నేరం చేయడం జరిగింది. వీళ్ళు ఈ హౌస్ ఏదైతే తాళం వేసిందో ఆ హౌస్ని మాత్రమే టార్గెట్ చేసి నేరాలు చేయడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్కి మనం ప్రెస్ మీద ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా బయట ఇంటికి గేట్కి తాళం వేస్తే వాళ్ళకి వాళ్ళకి ఇండికేట్ అయిపోయేదంట, ఎవరి ఇంట్లో లేరని. ఆ విధంగా ఈ నేరాల పాల్పడడానికి 6 months కాలంలో వీళ్ళకి 15 నేరాలు చేయడం జరిగింది. వాళ్ళు రెక్కీ చేసినప్పుడు ఇంటికి గేటు తాళం వేస్తుంటే ఆ ఇంటిని టార్గెట్ చేసి నేరాలు చేశాడు. వీళ్ళు వస్తువులన్నిటి కూడా వేరే విధంగా కొంతమంది తాకట్టు పెట్టేసి కొన్ని వస్తువులు దగ్గర నుంచి సుమారుగా 600 గ్రాముల బంగారు వస్తువులు, అలాగే 2 బైక్లు, యాక్సిస్ బండి మీద వెళ్ళేవాళ్ళు, అలాగే నామర్ బండి మీద వేసుకుని వెళ్ళి ఈ నేరాలు పాల్పడేవాళ్ళు. ఆ బండ్లు కూడా ఈ సందర్భంగా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చేసి. అలాగే ఈ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసేటే ఎవరు కూడా ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం వస్తువులు, అలాగే ఏలూరు జిల్లా సత్రంపాడులో యువతిపై కత్తితో ఓ ఉన్మాది దాడి చేయడం సంచలనంగా మారింది. జక్కుల గ్రేసిరత్నం అనే యువతిని గొంతు కోసి ఏసిరత్నం అనే వ్యక్తి చంపేశాడు. తర్వాత గొంతు కోసుకొని ఏసిరత్నం ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా ఏసిరత్నం పరిస్థితి విషమంగా ఉంది. యువతిపై దాడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కుషాయిగూడ ఎస్ఐ షఫీ ఓ ల్యాండ్ విషయంలో 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకున్నారు. మీరు అర్థం చేసుకోండి, అందరికి ఒకసారి ఇస్తాను కదా, మ్యాటర్ రాసుకుని వాని ఇక్కడ కదా ఫోటో అయ్యాక ఎంత చెప్పినా అట్లనే ఉంటే ఏమన్నా లేదు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనానికి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తీతిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్ షాకు శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని ఆలయ ఈవో అందజేశారు. కింద దిగుతారు మళ్ళీ ఇప్పుడే చెప్తున్నారు. రాలేదు
మెల్లగా తీసు కొంచెం తీసావా మా వెనక్కి ఓకే సార్. ఏపీ స్టేషనరీ అండ్ ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయన నియమిస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఉదయం ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్చింది. కాగా తాజాగా బాధ్యతలు చేపట్టిన ఏబీవి కొన్ని గంటల్లోనే పదవి విరమణ చేశారు. పదవి విరమణ అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడటం సరికాదు. కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి, జాయిన్ అయ్యాను, అంతవరకే పరిమితమవుతాం ప్రస్తుతానికి. ఇన్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు ఇదే ఆఫీస్లో మళ్ళా పోస్టింగ్ వచ్చి ఛార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవి స్వీకరణ చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకే రోజు ప్రింటింగ్ శాఖ డీజీగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నియామకం. బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే పదవి విరమణ పొందిన ఏబీ వెంకటేశ్వరరావు. ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను అరెస్ట్ చేసిన తణుకు రూరల్ పోలీసులు. వారి వద్ద 13 కిలోల వెండి ఆభరణాలతో పాటు 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.
కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు 3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కుషాయిగూడ ఎస్ఐ షఫీ. ఇవి బుల్లెలోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.